నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వేదగీత. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు శ్రీ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 20వ భాగము. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఓ అర్జున, ఈ 3 లోకాల్లో చేయదగిన పని ఏదీనూ లేదు. నేను పొందపడనిదియు నాకు కావలసినదియును వస్తువేదీనూ లేదు. అయినను నేను కర్మ చేయుచునే ఉన్నాను. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతనింద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎందుకంటే పార్థ, నేను ఎప్పుడూ జాగ్రత్తగా కర్మమందు ప్రవర్తించకపోయినట్టయితే మనుష్యులు నన్నే అనుసరిస్తూ ఆ మార్గంలోనే కర్మం చేయకూడదని భావిస్తారు. ఉత్సీదేయురిమే లోక న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్య ముపహన్యామిమాః ప్రజా. నేను కర్మను చేయకపోవడం వలన ప్రజలు చెడిపోతారు. అప్పుడు సంఘమునందు ఏర్పడు సంకరమునకు నేను కారణమగుదును. నేను జనులను చెడగొట్టినవాడనగుదును. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తశ్చికీర్షుః లోక సంగ్రహం. ఓ అర్జున, అజ్ఞానులు కర్మములందు తగులుకొని ఫలాపేక్షతో ఏ ప్రకారం చేయుచున్నారో ఆ ప్రకారమే జ్ఞానులు కర్మములందు తగులుకొనక ఫలాపేక్షారహితులై లోక కళ్యాణ నిమిత్తము కార్యములను చేయవలెను. న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్. జ్ఞానియగువాడు కర్మఫలాసక్తులకు అజ్ఞానుల యొక్క బుద్ధిని కదలించరాదు. తాను యోగయుక్తుడై నేర్పుతో సమస్త కర్మలను ఆచరించుచు తన ఆచరణ చూచి ఇతరులు ఆ ప్రకారం చేయనట్లు చేయవలెను. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతి వలన పుట్టిన సత్వరజస్తమో గుణముల చేతనే సమస్త కార్యములు జరుగుచుండగా అహంకారముచే వివేకము లేని మనస్సు కలవాడు తానే చేయుచున్నానని తలచుచున్నాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. గొప్ప బాహువులు కలవో అర్జున, గుణముల యొక్కయు కర్మల యొక్కయు విభజనను కూర్చి నిజము నెరిగిన జ్ఞాని గుణములందు ప్రవర్తించుచున్నవని తలంచి తనకు వానితో సంబంధం ఉంచుకొనడు. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. ప్రకృతి యొక్క రాజసాది గుణములచే మోహపెట్టబడి దేహేంద్రియాదుల యొక్క క్రియలందు ఆసక్తులై వర్తించు అల్పజ్ఞానులను మందమతులను ఆత్మజ్ఞులకు జ్ఞాని కర్మలు మానునట్లు చేయరాదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. సమస్త కర్మములను నా యందు అధ్యాత్మ చిత్తముతో సమర్పించి ఆశగాని మమకారము గాని లేని వాడవై నిశ్చింతగా యుద్ధమును చేయము. ఏ మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవా శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఏ మనుజులు శ్రద్ధతో అసూయ లేని వారై ఈ నా అభిప్రాయాలను ఎల్లప్పుడూ ఆచరించుచున్నారో వారును కర్మబంధము నుండి విడిపడుదురు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.